Children, welcome back to our channel Rise and Shine. So, today we are starting Aranya Parvam. So, we saw Adi Parvam, we saw Sabha Parvam, and now this is Aranya Parvam. So, in yesterday's episode, what did we see, children? We saw that the Pandavas lost everything in the game of dice. సో పిల్లలు ఇప్పుడు మనము వెళ్ళబోతున్నది అరణ్య పర్వం. పాండవులు మాయాజూదంలో అంతా ఓడిపోయి వాళ్ళు 12 ఏండ్లు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలనుకున్నారు. సో ఆ సంగతులు మనం ఈరోజు చూద్దాం. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద చాప్టర్, let us chant the mantra. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. మరి ఏం చూసాం నాన్న? ఎస్, పాండవులు వాళ్ళ యొక్క ఆస్తులు, తమను తాము అన్నిటినీ వదిలిపెట్టి ఈ యొక్క కౌరవులకు బానిసలైపోయారు. వాళ్ళు పాండవుల్ని నానా బాధలు పెట్టి, అలాగే ద్రౌపదిని కూడా తన యొక్క ఇది చేసి వస్త్రాపహరణం చేసి, ఎప్పుడైతే శ్రీకృష్ణుడు దయ వల్ల ద్రౌపదికి వస్త్రం వస్తూనే ఉంది, దుశ్శాసనుడే అలసిపోయాడు. కానీ భీముడు మరియు ద్రౌపది, భీముడేమో దుశ్శాసనుని రొమ్ము చీల్చి ఆ రక్తం నేను తాగుతానని శపథం చేశాడు. అలాగే ద్రౌపది ఆ యొక్క రక్తాన్ని నా వెంట్రుకలకి పూసుకున్న తర్వాతనే నేను ఇంక మీట నా యొక్క వెంట్రుకల్ని ముడివేసుకుంటానని ఆమె చెప్పింది. ఈ విధంగా వాళ్ళిద్దరూ శపథం చేశారు. సో నౌ ఇన్ ద yesterday's episode, we saw how the Pandavas were taken away everything they belonged. What they belonged to them was taken away from them, and even they had to take away the jewels, everything, and only with their clothes they were wearing they came out of the Sabha, and they had to go into the forest. Draupadi also, having suffered so much, she also, yes, took a vow that she would knot her hair only after applying the blood of Dusyasana when Bhima slayed him. So saying, Draupadi and Bhima took a vow, and so all the Pandavas along with Draupadi started to go into the forest. So Dusyasana, who was very tired, fell there in the Sabha after he was not able to, yes, remove the clothes of Draupadi because of Krishna's, yes, grace. Now we saw that Lord Krishna came to rescue Gautami's, Draupadi's honor, right? Yes. So when the Pandavas started for the forest, పాండవులు అడవులకు వెళుతున్నారు. కుంతిమాత వాళ్ళని సాగనంపడానికి వచ్చింది. విదురుడు కూడా వాళ్ళని సాగనంపడానికి వచ్చారు. వాళ్ళు ఇద్దరు కూడా అక్కడే ఆగిపోయారు. కుంతీదేవి అరణ్యవాసానికి వెళ్ళలేదు. సో మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారన్నమాట. ఇంకా ఈ దుష్టులు ఏం చేస్తున్నారు? వీళ్ళేమో
వాళ్ళు వెళుతూ ఉంటే ఆనందపడి చూస్తూ ఉన్నారు. పాండవులు వనవాసం వెళుతూ ఉంటే ఆనందంగా చూస్తున్నారు. వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు వాళ్ళ గోతిని వాళ్ళే తవ్వుకున్నారని. సో ద శకుని, Duryodhana and Karna were watching the Pandavas going away. They didn't know that they were they have invited their own death. So Kunti and Vidura were sad. Now the exile in the forest, Bhima, became stronger because he met with Hanuman. He did penance. The Pandavas did tapas for 12 long years. They improved their might. They became stronger and stronger. Yes, and here you can see that Arjuna even prayed to Lord Shiva, and he also got many divine astras from Lord Shiva. సో అడవులకు వెళ్ళి 12 సంవత్సరాలుగా పాండవులకి మేలే జరిగింది. వాళ్ళు తపస్సు చేసి ఇంకా ఇంకా వాళ్ళ బలాన్ని పెంచుకున్నారు. వాళ్ళ యుద్ధానికి కావలసినటువంటి అన్నీ సమకూర్చుకున్నారు పాండవులు అడవుల్లో. సో భీముడు ఆంజనేయ స్వామిని కలిసి తన యొక్క బలం ఇంకా పెరిగింది. అలాగే అర్జునుడు శివపార్వతుల్ని కూర్చి తపస్సు చేసి అక్కడ శివుడు కూడా వాళ్ళకి దివ్యాస్త్రాలని ప్రసాదించాడు. వీళ్ళంతా ఇలా అడవుల్లో ఉండగా వీళ్ళు రాజులు కాబట్టి ఏవో వాళ్ళకి ఇక కందమూలాలు లేక ఏదో పక్షులో ఏమన్నా వేటాడి అలా తినేవారు. కానీ వీరు అడవులకు వెళ్ళిపోతూ ఉంటే మేము మీతో వస్తామని చెప్పేసి కొందరు బ్రాహ్మణులు మీరు లేనిది ఇక్కడ ఉండలేము, మీతో పాటు వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అడవులకి వెళ్ళారు. కానీ ద్రౌపదికి చాలా దుఃఖం పడుతుందన్నమాట. వీళ్ళందరూ ఏవేవో తినాల్సి వస్తుంది, వీళ్ళకి సరైన భోజనం లేదే అని. అలాంటప్పుడు ద్రౌపది యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి ఎవరొచ్చారు నాన్న? వ్యాస మహర్షి వచ్చాడు. వచ్చి వ్యాస మహర్షి ద్రౌపదితో ఏం చెప్పాడంటే, అమ్మ నీవు సూర్యదేవుడిని గురించి ప్రార్థన చెయ్యి, సూర్యదేవుడు మీకు సహాయం చేస్తాడు అని చెప్పాడు. సో ద్రౌపది సూర్యదేవుని గురించి ప్రార్థన చేసింది. సో వెన్ Draupadi was feeling sad, they were eating whatever roots or fruits of the trees. Sometimes they hunted and they got some meat to eat, but some Brahmins came along with them. They did not have proper food to eat. So Draupadi was sad because she was not able to give them proper food. So she was very sad. Then Vyasa Maharshi came to them and he asked Draupadi to pray to sun god, and Draupadi prayed to the sun god, and sun god appeared before them, and she was able to give proper food to the Brahmins. The Brahmins who came along with them were saved. Now Draupadi prayed to the sun god, and sun god gave them a vessel which was called Akshaya Patra. తమతో వచ్చినటువంటి బ్రాహ్మణులకు సరైన తిండి పెట్టలేకపోతున్నానే అని ద్రౌపది దుఃఖించింది. అలాంటి సందర్భంలో వ్యాస మహర్షి
సూర్యదేవుని గురించి మీరు ప్రార్థన చేయండి, ఆయన మీకు సహాయం చేస్తాడన్నారు. కాబట్టి ద్రౌపది సూర్యదేవునికి ప్రార్థన చేస్తే సూర్యదేవుడు ప్రత్యక్షమై వాళ్లకు అక్షయ పాత్ర అనే యొక్క పాత్రని ప్రసాదించాడు. ఈ పాత్ర పంచపక్ష వరమానాలన్నీ వాళ్ళకి ఇచ్చేది. కానీ సూర్యదేవుడు చెప్పాడు, ఎంతమందికైనా దీంట్లో భోజనం వస్తుంది. కానీ ఎప్పుడైతే చివరన ద్రౌపది తిన్న తర్వాత ఈ అక్షయ పాత్రను కడిగి పెడుతుందో తిరిగి మరుసటి రోజు మాత్రమే మీకు భోజనం ఇస్తుంది ఈ అక్షయ పాత్ర. ఒక్కసారి ద్రౌపది తిన్న చివరగా అక్షయ పాత్రను కడిగేస్తే ఇంకా మీకు ఎవరికి భోజనం దాంట్లో నుంచి రాదు అని చెప్పారనమాట. ఆ అక్షయ పాత్ర, అక్షయం అంటే తరుగులేనిది అని అర్థం. సో అక్షయ పాత్రని తీసుకొని పాండవులు అందరికీ భోజనం పెట్టగలిగారు. సో అక్షయ పాత్ర చాలా చాలా, అక్షయం అంటే ఎప్పుడూ తరుగులేనిది, ఏమాత్రం అయిపోనిది అని అర్థం. అక్షయం మామూలుగా అక్షింతలు కూడా కలుపుతారు కదా, అక్షింతలు కూడా అదే అన్నమాట. మంచి అంతా క్షయం లేకుండా అక్షయం, క్షయం అంటే అయిపోయేది, అక్షయం అంటే అయిపోనిది. సో ఈ అక్షయ పాత్ర ఎంతమందికైనా భోజనం పెట్టేదన్నమాట. సో అది కూడా ఎలాంటి భోజనం? పంచపక్ష వర్మాన్నాలు, ఎంతో మంచి భోజనం ఇచ్చేది. సో పాండవులకి ఈ అక్షయ పాత్ర వల్ల ఎంతో మేలు జరిగింది. ఆ యొక్క అక్షయ పాత్రతో వాళ్ళు 12 ఏళ్ళు మీరు వనవాసం చేసినంత కాలం ఈ అక్షయ పాత్ర మీతో ఉంటుంది. ఆ తర్వాత తన మహిమను కోల్పోతుంది. సో the Pandavas had the Akshaya Patra given by the sun god to feed them for the 12 long years they were in the ashramam, in the forest. So today we knew about how the Pandavas went into the forest and they were, yes, free about their hunger. That is, they got the Akshaya Patra which would see to their hunger. So all the people who went with them were happy. The entire kingdom wanted to come with the Pandavas, but they were not satisfied with Dhritarashtra's ruling or Duryodhana's ruling. So they wanted only the Pandavas. So if good people are the rulers, everything will be good. If bad people are the rulers, nobody wants them. So let us see more about the Pandavas in the forest in the next coming episodes. So today I remain with these children. Okay, bye. See you.